జరిగిన సాధారణ ఎన్నికలు చిత్తూరు జిల్లాలో అత్యంత కాస్ట్లీగా మారాయి. ప్రచారం నుంచి ఓట్ల కొనుగోలు వరకు ఆయా పార్టీల అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారనే ప్రచారం ఉంది. ఆ లెక్కలు వింటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. 100 కోట్లు వెచ్చించారనే చర్చ సాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓటుకు 3,000 ఇస్తే చంద్రబాబును ఓడించేందుకు కుప్పంలో 4,000 చొప్పున పంచారనే టాక్ ఉంది. డబ్బు తీసుకున్న ఓటర్లు పండుగ చేసుకుంటే ఖర్చు తడిసి మోపుడైందని అభ్యర్థులు తల బాదుకునే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో ఎన్నికల వ్యయం లెక్కలపై ఇన్సైడ్ స్టోరీ. చిత్తూరు జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి గెలుపు ఓటమిలపై ఆయా పార్టీ అభ్యర్థులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో చేసిన ఖర్చుపైన చర్చించుకుంటున్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాల్లో భారీ వ్యయం చేశారనే ప్రచారం జరుగుతోంది. 100 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి జనరల్ స్థానాల వరకు అన్ని చోట్ల మంచినీటి ప్రాయంగా నోట్లు పంచాయనే చర్చ సాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసిన పొంగనూరులో అత్యధికంగా ఖర్చు చేశారట. ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బును వరదలా పారించారనే టాక్ పార్టీ క్యాడర్లోనే వినిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా పంచారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లకు పంచేందుకే కాదు, రోజువారీ ప్రచారం, సభలు, సమావేశాలు, ర్యాలీలకు, జన సమీకరణ కోసం భారీగా ఖర్చయింది. మద్యం, బిర్యానీలతో పాటు ఇతరత్రా చేసిన ఖర్చులను చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయి. పొంగనూరులో వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ తరపున చల్లా రామచంద్రారెడ్డి, బీసీవై అభ్యర్థిగా బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేశారు. ఇక్కడ 2,38,000 మంది ఓటర్లుంటే అధికార పార్టీ 80% మందికి 3,000 రూపాయల చొప్పున పంచారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా 70% ఓటర్లకు 1,500 చొప్పున సొమ్ము పంపిణీ చేసినట్టు సమాచారం. అయితే బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఓటర్లకు డబ్బు పంపిణీ చేయలేదట. ఎన్నికల సమయంలో ఈయనతో పాటు ముఖ్య అనుచరులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి, టీడీపీ తరపున పోటీ చేసిన గురజాల జగన్మోహన్ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ జరిగింది. ఈ స్థానంలో 2,20,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వైసీపీ 80% మందికి 2,000 రూపాయల చొప్పున పంచినట్టు సమాచారం. ప్రత్యేకించి 6,000 మంది డ్వాక్రా సంఘాల మహిళలకు ఒక్కొక్కరికి 500 అదనంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లతో పాటు గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల పరిధిలోని 44 పంచాయతీల్లో ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. టీడీపీ కూడా ఓటుకు 2,000 చొప్పున 70% మందికి పంపిణీ చేసినట్లు సమాచారం. నగరి నియోజకవర్గంలో 2,02,000 మందికి పైగా ఓటర్లు ఉంటే మంత్రి రోజా 80% మందికి 2,000 వంతున పంచినట్టు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ 90% ఓటర్లకు 1,000 రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక పలమనేరులో 2,66,000 ఓట్లు ఉంటే వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటేగౌడ 70% మందికి 2,000 రూపాయల వంతున ఇచ్చినట్టు టాక్ నడిచింది. అలాగే టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి 75% మందికి 2,000 రూపాయలు పంచినట్టు ప్రచారం జరిగింది. ఇక ప్రతిపక్ష చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో కూడా భారీగా డబ్బు పంపిణీ జరిగింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ బరిలో దిగారు. చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగనూరు కన్నా కుప్పంలోనే ఎక్కువగా ఖర్చు చేశారట. ఈ స్థానంలో 2,25,000 మంది ఉంటే ఓటుకు 4,000 వంతున డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ 80% మందికి 2,000 రూపాయల చొప్పున పంచినట్టు సమాచారం. మరోవైపు పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, టీడీపీ తరపున మురళీమోహన్ పోటీ చేశారు. ఫ్యాన్ పార్టీ టికెట్ రాకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. మొత్తం 2,20,000 ఓటర్లలో వైసీపీ 70% మందికి 1,500 వంతున పంచినట్టు సమాచారం. ఫ్యాన్ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి 5,000 మందికి 1,000 రూపాయల వంతున ఇచ్చారట. అలాగే గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి, టీడీపీ అభ్యర్థిగా విఎం థామస్ పోటీ చేశారు. మొత్తం 2,04,000 మంది ఓటర్లు ఉంటే వైసీపీ 60% మందికి 1,500 రూపాయల వంతున ఇచ్చిందట. సైకిల్ పార్టీ అభ్యర్థి కూడా డబ్బులు ఇచ్చారనే టాక్ ఉంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఈ ఎన్నికలు అత్యంత కాస్ట్లీ ఎలక్షన్ గా మారాయని భావిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.